యమున విహారీ గురించి బాధపడుతూ నా కొడుకు ఏదో తప్పు అనుకోకుండా జరిగిపోయిన ఈ పెళ్లి వల్ల చాలా బాధపడుతున్నాడు. అందుకే నా కొడుకు బాధపడకూడదు అంటే లక్ష్మికి విహారికి ఇద్దరికి విడాకులు ఇప్పించాలి, వాళ్ళని వెంటనే దూరం చేయాలి అని చెప్పి యమున అక్కడి నుంచి వెళ్ళిపోయి లాయర్కి ఫోన్ చేస్తుంది. లాయర్ గారు ఇలా మీతో నేను మాట్లాడాలి అని అంటే సరే కలుస్తానమ్మా అని చెప్తాడు లాయర్. ఆ తర్వాత లక్ష్మి రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. సహస్ర ఏమో కార్ తీసుకొని బయటికి వస్తుంది. తను ఉపవాసం ఉంటుంది కదా, ఆకలిగా ఉండటంతో బయటికి అక్కడికి వచ్చేసి ఇంకా ఎలాగైనా ఇంట్లో ఉంటే అస్సలు తిననివ్వరు, అందుకే ఇప్పుడు బయటికి వచ్చాను కదా హ్యాపీగా ఆర్డర్ చేసుకొని తింటా అని చెప్పి కార్ ఒక దగ్గర నించోపెడుతుంది. కార్ ఆపేసి ఇక ఆర్డర్ ప్లేస్ చేసుకుంటుంది, ఆర్డర్ బుక్ చేసుకుంటుంది. ఇక వెంటనే అటువైపు చూస్తే ఇక అప్పుడే ఇక్కడ నుంచి లక్ష్మి నడుచుకుంటూ వస్తూ ఉంటే ప్రకాష్ రోడ్డు మీద అటు పక్క నుంచి వెళ్తూ ఉంటాడు. సడన్గా ప్రకాష్ వెళ్తూ లక్ష్మిని చూస్తాడు. ఇదేంటి నా బంగారు గుడ్లు పెట్టే బాతు ఇక్కడ తిరుగుతుంది ఏంటి? లక్ష్మి ఇక్కడ ఉంది అంటే ఖచ్చితంగా నాకు దానివల్ల ఏదో ఒక ఉపయోగం కలగొచ్చు, మళ్ళీ డబ్బులు రావచ్చు, దాన్ని పట్టుకోవాలి మళ్ళీ అని చెప్పి ప్రకాష్ అనుకుంటాడు. అలా అనుకొని ఇక లక్ష్మికి తన బైక్ని ఎదురుగా తీసుకొచ్చి పెట్టేస్తాడు. ఇక అప్పుడే లక్ష్మి సడన్గా ప్రకాష్ని చూసి చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే ప్రకాష్ కోపంగా అలా చూస్తున్న లక్ష్మి వైపు నవ్వుతూ చూస్తూ దగ్గరికి వెళ్తాడు. ఇక అప్పుడే ప్రకాష్ నువ్వా అని లక్ష్మి కోపంగా అంటుంది. యా నేనే బేబీ అని అంటాడు. ఏంట్రా నువ్వేంట్రా మళ్ళీ ఇక్కడ తిరుగుతున్నావు, నా వెనకాల ఎందుకు వచ్చావురా నువ్వు అని తిడుతూ ఉంటుంది. ఇక అప్పుడే ప్రకాష్ ఇలా అంటాడు. ఏంటి రాకూడదా? నేను ఇలా వచ్చానంటే నీకు తెలుసు కదా నాకు ఏదైనా అవసరం ఉంటేనే వస్తానని, అందుకే మళ్ళీ నీతో ఏదైనా నాకు లాభం రావచ్చు అని చెప్పి ఇలా వచ్చాను అని అంటూ ప్రకాష్ అంటాడు. వెంటనే లక్ష్మి ఎస్ఐకి ఫోన్ కలుపుతుంది. ఇక తను ఫోన్ కలిపి సైలెంట్గా ఉంటుంది. ఇక ఇక్కడ ప్రకాష్తో మాట్లాడుతూ ఉంటుంది. ఎస్ఐ ఫోన్ లిఫ్ట్ చేసి హలో లక్ష్మి అని అంటే లక్ష్మి ప్రకాష్ కూడా పడుతూ ఉండటం వింటుంది. అలాగే మాటలు వింటూ ఉంటుంది. అప్పటికే లక్ష్మి లొకేషన్ పెట్టి కాల్ చేస్తుంది. ఇక లొకేషన్ చూసుకొని ఫాస్ట్గా అక్కడికి ఎస్ఐ బయలుదేరి వాళ్ళ మాటలు గొడవ వింటూ వస్తూ ఉంటుంది. సడన్గా సహస్ర ఇంకా తను బుక్ చేసుకుంటుంది కదా తినటానికి, ఇంకా అది రావడంతో తినేస్తూ ఉంటుంది. తింటూ సడన్గా ఇటువైపు చూస్తే లక్ష్మి ప్రకాష్ మాట్లాడుతూ ఉంటారు. లక్ష్మి అలా ప్రకాష్ని చూసి సహస్ర ఒక్కసారిగా ఇలా అనుకుంటుంది. ఇదేంటి ఇది లక్ష్మి ప్రకాష్లా కనిపిస్తున్నారు అని సహస్ర అలా చూస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరు ఇక్కడ ఎందుకు మాట్లాడుకుంటున్నారు, ఏదో ఉంది అని సహస్ర లక్ష్మి ప్రకాష్ని గమనిస్తూ ఉంటుంది. ప్రకాష్ అలా చూస్తూ ఉంటాడు కదా, సడన్గా ఇక లక్ష్మితో ఇలా అంటూ ఉంటాడు. చూడు నువ్వు నా కోసం మళ్ళీ ఏదైనా చేయాలి అంటే నీకేంట్రా చేసేది, ఇప్పటికే నువ్వు చేసిన దానివల్ల నేను ఇలా రోడ్ల మీద తిరగాల్సి వచ్చింది, విధవా నువ్వు కావాలని నా జీవితాన్ని నాశనం చేసావు కదరా అని అంటూ లక్ష్మి అంటుంది. నీ జీవితాన్ని నేను నాశనం చేయటం ఏంటి, అంత నువ్వు చేసుకున్నదే కదా అని అంటే ఏంట్రా ఎందుకురా నా జీవితంతో ఆడుకున్నావు నువ్వు అని లక్ష్మి అంటుంది. అప్పుడే ప్రకాష్ కోపంగా ఉంటే నవ్వుతూ వాడు ఇలా అంటూ ఉంటాడు. నేను నీ జీవితాన్ని పాడు చేయటం ఏంటి, మంచి జీవితాన్ని ఇచ్చాను నీకు అని అంటాడు. అలా అంటే చూడు నువ్వు ఎక్కువ మాట్లాడుకో, అయినా విహారీ గారు కానీ నిన్ను చూశారంటే చంపేస్తాడు అంటే విహారీ నన్ను చూస్తే చంపుతాడా, అమ్మో నాకు భయం వేస్తుంది అని అంటాడు యాక్టింగ్ చేస్తూ. అప్పుడే లక్ష్మి విహారీ గారు అని అంటే ఒక్కసారిగా వెనక్కి చూసి విహారీ సారీ విహారీ అని భయపడుతూ వెనక్కి తిరుగుతాడు. అప్పుడే చూసావారా నువ్వెంత భయపడ్డావు, అది నీ రేంజ్, విహారీని చూస్తే నీకు అంతే, నీకు భయం ఉంటుంది, అందుకని ఇలా వచ్చి రెచ్చిపోయి మాట్లాడుతున్నావు, విహారీ గారికి దొరికాము అంటే నేను చంపుతాడు అని అంటే అంత సీన్ లేదమ్మా, అసలు దొరికేటంత సీన్ అస్సలే లేదు అని అంటాడు. అయినా విహారీ కానీ యువవు కానీ ఎవరు నన్నేం చేయలేరు అని అంటూ ఉండగా లాగి పెట్టి కొడుతుంది లక్ష్మి. కొట్టేసరికి సహస్ర ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇదేంటి వాడిని ఇలా కొట్టేసింది అన్నట్టుగా అలా చూస్తూ ఉంటుంది. ఇక నన్నే కొడతావా నిన్ను అని అంటూ ఇలా పైకి వెళ్ళబోతే ఒక్కసారిగా పోలీసులందరూ వచ్చి ఇలా పట్టుకుంటారు ప్రకాష్ని. అప్పుడే ఎస్ఐ ఇలా అంటుంది. రేయ్ పదరా అంటే మీరేంటి మేడం నన్ను ఇలా పట్టుకున్నారు, తను నాకు తెలిసిన అమ్మాయి, నాకు బాగా కావాల్సిన అమ్మాయి, అందుకే మాట్లాడుతున్నాను మేడం అని అంటాడు. అలా అనేసరికి నువ్వు తనతో ఎలా మాట్లాడావో మొత్తం విన్నాంరా మేము, పద అని అంటే ఇంకా అప్పుడే లక్ష్మి ఏంటే ఇలా చేసావంటే మొత్తం అంతా వినిపించానురా, నువ్వు వచ్చినప్పుడే నేను ఫోన్ కలిపాను తనకి అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అవుతాడు.
అయినా నన్నే కొట్టిస్తావా, నీ సంగతి చెప్తాను అంటే, పోరా ఏం చేయలేవు పోరా అంటే, అసలు నువ్వు బయటికి వస్తే కదరా పద లోపలేసి కుమ్మేస్తాం అని పోలీసులు తీసుకొని వెళ్ళిపోతారు. ఇక లక్ష్మి టెన్షన్గా అలా చూస్తూ ఉంటే, ఏంటి లక్ష్మి ఎవరు వీడు ఎందుకు ఇలా అంటే, అతని గురించి నేను తర్వాత చెప్తాను మేడం అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎస్ఐ వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. సహస్ర ఆలోచిస్తూ ఉంటుంది, ఇదేంటి ప్రకాష్ని ఈ లక్ష్మి ఎందుకు కొట్టించింది, ప్రకాష్ని కొట్టించడం పోలీసులకి కూడా పట్టించడం ఇదంతా చేసిందంటే దీని వెనకాల అది ఏదో రీజన్ ఉంటుంది, అదేంటో నేను కనుక్కోవాలి అని అనుకుంటుంది సహస్ర. అసలు వీళ్ళ మధ్య ఏం జరిగిందో తెలుసుకోవాలి అని పోలీస్ స్టేషన్ దగ్గరికి బయలుదేరుతుంది. పోలీసులు తీసుకెళ్ళి లాకప్లో వేస్తే ప్రకాష్ ఒక్కసారిగా టెన్షన్ పడుతూ ఇలా అనుకుంటూ ఉంటాడు, ఇదేంటి నా పరిస్థితి ఇలా అయిపోయింది, నేనే వెళ్ళి కొరివిని తల మీద పెట్టుకోచుకున్నట్టు అయింది అని ప్రకాష్ ఆలోచిస్తూ కూర్చొని ఉంటాడు స్టేషన్లో. సహస్ర అక్కడికి వచ్చేసి ప్రకాష్ని చూసి ప్రకాష్ అని అంటూ పిలవగానే ఇక ప్రకాష్ అక్కడికి వచ్చేసి ఇదేంటి ఇది నా దగ్గరికి వచ్చింది అనుకుంటూ, ఏంటి సహస్ర అని అంటే, నువ్వేంటి ఇలా అని అంటే, ఏం లేదులే అని అంటాడు. నేను చూశాను అంతా, చెప్పు ఎందుకు ఇలా వచ్చావు, ఆ లక్ష్మి నేను ఎందుకు కొట్టింది, పోలీసులకు ఎందుకు పట్టించింది, లక్ష్మికి నీకు సంబంధం ఏంటి, అసలు ఏం జరుగుతుంది అని సహస్ర అడుగుతుంది. అప్పుడే ఒక్కసారిగా షాక్ అవుతూ ప్రకాష్, ఇదేంటి ఇది ఇలా అడుగుతుంది, చెప్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని అనుకుంటూ, ఏం లేదులే ఊరికే, అసలు లక్ష్మి ఎవరు నాకు తెలీదు అని అంటే, రేయ్ నువ్వు ఎక్కువ మాట్లాడుకు, నీకు నాకు తెలుసు ఇప్పుడు నువ్వు లక్ష్మితో మాట్లాడడం అదంతా నేను చూశాను, సరే ఇప్పుడు నువ్వు చెప్తావా, సరే సరే లేదంటే నేనేం చేయాలో చేస్తాను అంటే, ఇది ఒక్కతే వచ్చిందంటే మనకేదో ఉపయోగపడేలాగా ఉంది అనుకొని, తన గురించి కొన్ని విషయాలు నాకు తెలుసు అందుకే నేను అలా మాట్లాడాను, తన్ని కొట్టింది అని అంటూ చెప్తే, లక్ష్మి గురించి నీకు బాగా తెలుసు అన్నమాటను అని చెప్తాడు ప్రకాష్. సరే అయితే ఆ తర్వాత సంగతి, నువ్వు నాతో చేతులు కలపాలి, నేను చెప్పినట్టు చేయాలి అని అంటే, సరే అని ప్రకాష్ ఒప్పుకుంటాడు. సహస్ర చెయ్యి కలిపి ఇంకక్కడి నుంచి నేను దాన్ని ఏదో ఒకటి చేయాలని ప్లాన్ చేస్తానని చెప్పి వెళ్ళిపోతుంది. అప్పుడే ప్రకాష్ అలా చూస్తూ ఆలోచిస్తూ, ఈ దీనివల్ల నాకేదో ఉపయోగం ఉన్నట్టుందే అని అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత ఇంకా లక్ష్మి ఇంటికి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. ఇంటి దగ్గర ఇక చాలా టెన్షన్ పడుతూ విహారి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు, లక్ష్మి ఏంటి ఇంకా రాలేదు అని చెప్పి. సహస్ర ఇంటికి వస్తుంది. ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. సహస్ర రాగానే, అమ్మ సహస్ర ఎక్కడికి వెళ్ళావమ్మా, రాయిలా అని అంటూ లోపలికి తీసుకొని రా అని చెప్పి లోపలికి పిలుచుకొని వెళ్తారు. అలా వెళ్ళగానే, ఏంటి అత్తయ్య అంటే, ఇప్పుడు నువ్వు ఉపవాసం విరమించాలి, విహారి చేత ప్రసాదం తినాలి అని అంటే, అవునా ఇప్పుడు ఎందుకులే అత్తయ్య అంటే, లేదమ్మా ఫస్ట్ ప్రసాదం తిని తర్వాత నువ్వు ఉపవాసం విరమించాలి అని అంటూ, విహారి ఇలా రా నువ్వు అంటే విహారి వెళ్తాడు. ఇక సహస్రకి ప్రసాదం తినిపించు అంటే సరే అని చెప్పి తినిపిస్తాడు. ఇంకా తర్వాత ఇదంతా మళ్ళీ ఉపవాసం వదలాలి కదా అని అంటూ అంటే, వద్దు వద్దు నాకు ఇప్పుడు ఏమీ వద్దు, నాకు ఆకలిగా లేదు అని అంటూ చెప్తే, అదేంటి ఉదయం నుంచి ఉపవాసం ఉన్నా ఆకలిగా లేదంటావేంటి నువ్వు అని అంటే, ఒక్కసారిగా ఇలా తేన్పులు వస్తాయి. తనని చూసి అందరూ షాక్ అవుతారు, ఇదేంటి తిన్నట్టుగా వస్తున్నాయంటే అనుకుంటే, లేదు లేదు తను ఉపవాసం ఉండటం వల్ల గ్యాస్ వల్ల అలా అయినట్టుంది, తేన్పులు వస్తున్నాయని అంబిక అంటంతో, అవునవును అందుకే అని చెప్తుంది సహస్ర. సరే ఇలా తనకి ఉపవాసం వదలటానికి అన్ని ఏర్పాట్లు చేసేస్తారు. పెద్ద ప్లేటు, దాంట్లో అన్ని కర్రీస్ స్వీట్స్ అన్నీ పెడతారు. అదంతా చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది సహస్ర, అమ్మో అనవసరంగా బయట తిన్నానే, ఇప్పుడు అది తిని ఇప్పుడు ఇది తినలేను కదా, ఇప్పుడు నేను ఇంత తినాలంటే నా వల్ల కాదు అని అనుకుంటూ అలా చూస్తూ ఉంటుంది. ఏంటమ్మా రా తిందుకని అంటే, లేదు నేను తినలేను, ఇంత నేను అస్సలు తినలేను, నా వల్ల కాదు అని సహస్ర అంటే, అదేంటే ఉదయం నుంచి ఉపవాసం ఉండి తినమంటే తినవేంటి అని పద్మాక్షి అంటుంది. ఇక అప్పుడే ఈ ప్లేట్ని నీకోసం నేనే దగ్గరుండి రెడీ చేయించానే, రా నువ్వు అని పద్మాక్షి అంటే, అమ్మా నన్ను చంపడానికి పుట్టావే నువ్వు, ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటావు అని అనుకుంటూ ఉంటుంది మనసులో. విహారి నువ్వు ఇలా రా సహస్రకి తినిపిద్దు కానీ అని యమున పిలుస్తుంది. సరే అని విహారి వచ్చి అక్కడ కూర్చుంటాడు. ఇక అప్పుడే ప్లేట్ని ముందర పెట్టగానే, బావా వద్దు బావా నేను తినలేను, అత్తయ్య నాకు వద్దు ప్లీజ్ మీకు దండం పెడతాను అంటే, అలా చెప్పకూడదు, ఫుల్గా తినేయాలి, కొంచెం కూడా మిగిల్చు, అమ్మో ఇంత తినాలా నా వల్ల కాదు అని సహస్ర అంటుంది. ఇక అప్పుడే సరే అని చెప్పి, నువ్వు తినకపోతే కుదరదు అని అంటే, పాపం తగులుతుంది అంటే సరే అని చెప్పేసి అలా కొంచెం కొంచెం తిందామనుకుంటుంది. ఇక విహారి తినిపిస్తాడు. నాన్న విహారి ఫస్ట్ స్వీట్ తినిపించు అని యమున అంటే సరే అని చెప్పి స్వీట్ తినిపిస్తాడు. ఆ తర్వాత మిగతావన్నీ 1 by 1 అందరూ అన్నీ తినిపించేస్తారు. ఇక అలా తినిపించాక
మొత్తం అంతా తినేస్తుంది. తింటూ ఇంకా ఆయాసపడుతూ ఉంటుంది. ఇక విహారి నువ్వులే సహస్ర తింటుంది అని యమున అంటే విహారి లేచి వెళ్ళిపోతాడు. సహస్ర గబా గబా తినేస్తూ ఉంటుంది. తినను అని చెప్పినా వీళ్ళు వదలట్లేదు కదా అని చెప్పి తింటూ ఉంటుంది. ఆయాసపడుతూ నీరసపడుతూ కింద పడిపోతూ తినేస్తుంది. అందరూ సహస్రిని చూస్తూ ఉంటారు. ఇక అలా తినటం అయిపోయి ఇక నా వల్ల కాదత్తయ్య ఇంకా తినలేను, ఇంకేమీ పెట్టొద్దు, ఇంకేమీ మిగిల్చావని అనుకొద్దు అని చెప్పి అంటూ ఇక నీరసంగా అక్కడి నుంచి ఫాస్ట్గా పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది. సహస్ర వామిటింగ్ వచ్చేసి వైక్ అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అందరూ అలా చూస్తూ ఉంటారు. విహారీ వెళ్ళి లక్ష్మి ఏంటి ఇంకా రాలేదు, లక్ష్మి ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ ఇంట్లో జరిగిన గొడవ గురించి ఆ 20 లక్షలు పోయాయన్న గొడవ గురించి అంతా తలుచుకొని విహారీ లక్ష్మి ఎందుకైనా హట్ అయిందా అని ఆలోచిస్తూ ఉంటాడు. సరే అని బయట వెయిట్ చేస్తూ ఉండగా లక్ష్మి బాధగా ఇంటికి వస్తుంది. లక్ష్మిని చూడగానే విహారీ ఎదురుగా వెళ్ళి ఏంటి ఎక్కడికి వెళ్ళావు లక్ష్మి, నీకోసం ఎంతసేపటి నుంచి నేను ఎదురు చూస్తున్నానో తెలుసా, అసలు ఏమైంది నీకు చెప్పాలి కదా నాకు, నువ్వు ఎక్కడికి వెళ్ళావో అని గట్టిగా అరిచేస్తూ ఉంటాడు. లక్ష్మి ఇంకా బాధగా సైలెంట్గా చూస్తుంది. విహారీ గారు నేను గుడికి వెళ్ళాను అంటే అదే గుడికి వెళ్ళే ముందు చెప్పాలి కదా, సరే వెళ్ళావు, కనీసం నా ఫోన్ ఏం చేసి ఉండొచ్చు కదా, ఇంతసేపు నీరసంగా ఎలా వస్తున్నావు, అసలు ఎందుకు ఇలా చేస్తావు అని తిడతాడు విహారీ. తిట్టేసరికి లక్ష్మి అలా బాధగా చూస్తూ ఉంటుంది. ఇక విహారీ లక్ష్మి చెయ్యి పట్టుకుంటాడు. సరే ఇంకొకసారి ఇలా చేయొద్దు సరేనా, చెప్తావు కదా అంటే సరే అని అంటే చెయ్యి పట్టుకుని విహారీ రా అని అంటూ ఉంటే చెయ్యి చూసి యమున తిట్టిన మాటలు గుర్తు తెచ్చుకొని విహారీ గారు నేను మీకు సరిగాను, అందుకే నన్ను వదిలేసేయండి, నేను మీరు దూరంగా ఉండాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది. మీ అమ్మగారికి మన గురించి తెలిసిపోయింది, నిజాన్ని ఇంకా తను జీర్ణించుకోలేకపోతుంది, అందుకే మనల్ని దూరంగా పెట్టాలని చూస్తుంది. మీ అమ్మగారికి ఇష్టం లేకుండా మనం ఇంకేం చేయలేము, తను మనల్ని విడిపోవాలి. కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. ఇక అప్పుడే విహారీ అడుగుతాడు, లక్ష్మి ఎందుకు బాధపడుతున్నావు, ఆ కళ్ళల్లో కన్నీళ్ళు ఏంటి, ఏదో విషయంలో బాధపడుతున్నావు చెప్పు లక్ష్మి అంటే ఏం లేదు కళ్ళల్లో నలత పడింది అని అంటూ తన విహారీ చేయి పట్టుకుంటాడు కదా, చెయ్యి తీసేసి వెళ్ళిపోతుంది. అప్పుడే విహారీ చాలా బాధపడతాడు. ఆ తర్వాత పండు ఇంకా లక్ష్మి పైకి వెళ్ళిపోయి ఏడుస్తూ ఉంటుంది. ఇక విహారీ లోపలికి వెళ్తూ ఉంటాడు. పండు ప్లేట్లో భోజనం తీసుకొని అలా వెళ్తూ ఉంటే ఎక్కడికి పండు ఎవరికది అంటే విహారీ బాబు గారు లక్ష్మమ్మ ఉదయం నుంచి ఏమీ తినలేదు, సహస్రం అలాగనే ఇంటి కోసం పూజ చేస్తుంది, అందుకనే తను కూడా ఉపవాసం ఉంది, ఇప్పుడు తను కూడా తినాలి కదా, అందుకే భోజనం తీసుకెళ్తున్నాను అని పండు చెప్తే అప్పుడే లక్ష్మి గురించి ఆలోచిస్తూ ఈ ఇంటి కోసం చేస్తున్నావా లక్ష్మి అని బాధపడుతూ ఇంకా యమున అంటుంది కదా భర్త భార్యకి తినిపించాలి అని చెప్పి అంటుంది కదా, ఆ మాటని గుర్తు తెచ్చుకొని విహారీ పండు ఇలా అని అంటూ లక్ష్మి కోసం విహారీ భోజనం తీసుకొని వెళ్ళిపోతాడు పైకి. లక్ష్మి కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. చాలా బాధపడుతూ యమున తిట్టిన మాటలు తలుచుకుంటూ ఏడుస్తూ ఉంటే అప్పుడే విహారీ భోజనం తీసుకొని వెళ్తాడు. లక్ష్మి అని పిలవగానే కన్నీళ్ళు తుడుచుకొని సైలెంట్గా లేచి నిలబడుతుంది. ఇక ఏంటి విహారీ గారు మీరు తెచ్చారేంటి అంటే నువ్వు తినలేదంట కదా, పొద్దు నుంచి ఉపవాసం ఉన్నావా, తిను అని అంటే ఇంకా అప్పుడే విహారీ గారు అలా ఏమీ కాదు నేను తింటాను మీరు వెళ్ళండి అంటే ఎందుకు లక్ష్మి అలా చేస్తున్నావు, ఈ భోజనం నేను తినిపిస్తాను నువ్వు కూర్చో అంటే వద్దు విహారీ గారు ఇంట్లో వాళ్ళు తెలిస్తే గొడవ చేస్తారు, వద్దు మీరు వెళ్ళిపోండి అని అంటూ నేను తింటాను అని అంటూ లక్ష్మి అంటుంది. లేదు నీకు నేను తినిపిస్తాను అని విహారీ చెప్తూ ఉంటాడు. అప్పుడే యమున పైకి వస్తూ ఉంటుంది. ఇక లక్ష్మికి తినిపిస్తే విహారీ నీ చూసి యమున ఏమంటుంది అసలు ఏమవుతుంది అనేది రానున్న నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.